హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పార్థు కావ్య స్పెషల్స్. ఇప్పుడు మీరు వినాయక చవితి కథ గురించి తెలుసుకోండి. వినాయక చవితి వ్రతకథ. పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి ఆయన ఎల్లప్పుడూ తన కడుపులోనే ఉండిపోవాలన్న కోరికని కోరి కడుపులోనే మహాశివుణ్ణి దాచుకుంటాడు. రోజులకి ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతీదేవి శ్రీ మహావిష్ణువుని సహాయం కోరగా ఆయన బ్రహ్మ సాయంతో నందిని తీసుకుని గంగిరెద్దులు ఆడించే వారిగా వెళ్ళి గంగిరెద్దుని గజాసురుడికి ముందుకి ఆడిస్తారు. దానితో తన్మయత్వంతో పొందిన గజాసురుడు ఏం కావాలో కోరుకోమని చెప్తాడు. దీంతో విష్ణుమూర్తి శివుడిని తిరిగి ఇచ్చేయమని కోరగా తన దగ్గరికి వచ్చింది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నని అర్థం చేసుకుని గజాసురుడు నందీశ్వరుణ్ణి తన పొట్ట చీల్చమని, ఆ తర్వాత తన తలని లోకమంతా ఆరాధించబడేలాగా చెయ్యమని, తన చర్మాన్ని శివుడి వస్త్రంలా ధరించమని కోరుకొని మరణిస్తాడు. శివుడి రాక గురించి విన్న పార్వతీదేవి చాలా సంతోషించి భర్త రాక సందర్భంగా అందంగా సిద్ధమయ్యేందుకు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఒక బాలుడి రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి ద్వారం వద్ద నిలబెట్టి ఎవరిని రానివ్వవద్దని చెప్పి స్నానానికి వెళ్తుంది. ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుణ్ణి ఎదుర్కోగా ఆయన కోపంతో బిడ్డ శిరస్సుని ఖండించి లోపలికి వెళ్తాడు. అప్పటికే స్నానం ముగించుకొని అలంకరించుకున్న పార్వతీదేవి భర్తని చూసి సంతోషించి ఆయనతో మాట్లాడుతుంది. కాసేపటికి బయట ఉన్న బాలుడి ప్రస్తావన రాగా శివుడికి అతను తమ బిడ్డ అని పార్వతీదేవి చెబుతుంది. శివుడి బాధతో గజాసురుడు తలను ఆ పిల్లవాడికి అతికించి అతడిని బ్రతికిస్తాడు. గజం ముఖం ఉండటం వల్ల వినాయకుడు గజాసురుడిగా పేరు పొందాడు. అతడి వాహనం అనే ఎలుక. రోజుల తర్వాత దేవతలంతా పరమేశ్వరుడు వద్దకు వెళ్ళి తమకు విఘ్నం రాకుండా ఉండేందుకు కొలవటానికి ఓ దేవుణ్ణి ప్రసాదించమని కోరగా ఆ పదవికి గజాననుడు కుమారస్వామి ఇద్దరూ పోటీ పడ్డారు. ముల్లోకాలలో పుణ్య నదులన్నిటిలోనూ స్నానం చేసి తిరిగి మొదట వచ్చిన వారే ఈ పదవికి అర్హులు అని చెప్పగా వెంటనే కుమారస్వామి నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు. గజాననుడు మాత్రం నా బలాబలాలు తెలిసి మీరు షరత్తు విధించటం సబమేనా అని అడగ్గా తండ్రి అతనికి ఓ ఉపాయం చెప్పాడు. మంత్రాన్ని వివరించి తల్లిదండ్రుల చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి దాన్ని పఠించమని చెప్పగా మంత్రం పఠనం చేస్తూ వినాయకుడు అక్కడే ఉండిపోయాడు. ఈ మంత్ర ప్రభావం వల్ల కుమారస్వామికి తాను వెళ్ళిన ప్రతి చోట తనకంటే ముందుగా వినాయకుడే స్నానం చేసి వెళ్ళినట్టుగా కనిపించసాగింది. దాంతో తిరిగొచ్చి తండ్రి, అన్నగారి మహిమ తెలియక ఏదో అన్నాను, నన్ను క్షమించి అన్నకి ఆధిపత్యం అప్పగించండి అని చెప్పాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజు గజాననుడు విఘ్నేశ్వరుడయ్యాడు. రోజు దేవతలు, మునులు అందరూ వివిధ రకాల కుడుములు, పాలు, తేనె, అరటిపళ్ళు, పానకం, వడపప్పు వంటివన్నీ కూడా సమర్పించారు. ప్రసాదాల అన్నిటినీ తినగలిగినన్ని తిని మిగిలినవి తీసుకొని భుక్తాయాసంతో రాత్రి సమయానికి కైలాసం చేరుకున్నాడు. తల్లిదండ్రుల కాళ్ళకి నమస్కారం చేయటానికి ప్రయత్నిస్తే కడుపు నేలకి ఆనుతుందే కానీ చేతులు ఆనట్లేదు. ఇది చూసి చంద్రుడు నవ్వగా దిష్టి తగిలి పొట్ట పగిలి వినాయకుడు చనిపోతాడు. దీంతో పార్వతీదేవి ఆగ్రహించి ఆ చంద్రుణ్ణి చూసిన వాళ్ళందరూ నీలాపనిందలకు గురవుతారని శాపమిస్తుంది. చంద్రుని చూసిన ఋషిపత్నులు తమ భర్తల నిందలకి గురవుతారు. ఋషులు, దేవతలు ఈ విషయాన్ని శ్రీ మహావిష్ణువుకి విన్నపించగా ఆయన అంతా తెలుసుకొని ఋషులకి తమ భార్యల గురించి నిజం చెప్పి ఒప్పించటంతో పాటు వినాయకుడికి పొట్టను పాముతో కుట్టించి ఆయనకు అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. ఆ తర్వాత దేవతలందరూ విన్నపం మేరకు పార్వతి తన శాప విమోచనాన్ని ప్రకటిస్తుంది. ఏ రోజైతే చంద్రుడు నా కుమారుణ్ణి చూసి నవ్వాడో ఆ రోజు మాత్రం అతడిని చూడకూడదు అని చెప్తుంది. దీంతో దేవతలు అంతా సంతోషిస్తారు. ఆ రోజే భాద్రపద శుద్ధ చవితి రోజు ఈ రోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటాము.
వ్రత కథని చదువుకొని అక్షింతల్ని దేవుడి దగ్గర వేసుకుని కొబ్బరికాయను కొట్టుకొని మీరు ఈ పూజని పూర్తి చేసుకోవాలి. వినాయక చవితి పూజ ఇది వినాయక చతుర్థి వ్రత కథ. ఈ విధంగా మనం వినాయక చతుర్థిని జరుపుకుంటాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై.